నమస్కారం ఫ్రెండ్స్. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాక్సిడెంట్లో వందల మంది చనిపోయినా సరే ట్రైన్ డ్రైవర్ మాత్రం ప్రాణాలతో సేఫ్గా ఎలా బయటపడ్డాడు? ఇది నిజంగా యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? ఇది టెక్నికల్ ఎర్రరా లేకపోతే మాన్యువల్ ఎర్రరా? దీని వెనక ఎవరున్నారు? ఈ కేసును అసలు సిబిఐకి ఎప్పుడు అప్పగిస్తారన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ అనేది ఒరిస్సాలోని బాలాసూర్ డిస్టిక్లో జరిగింది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నేను మీకు ఈ డ్రాయింగ్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యాక్సిడెంట్లో మొత్తం 4 రైల్వే ట్రాక్లు ఇన్వాల్వ్ అయినాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక రైల్వే ట్రాక్ వచ్చేసి లూప్ లైన్ అనమాట. ఫ్రెండ్స్, మనలో చాలామందికి లూప్ లైన్ అంటే ఏంటో తెలియదు. ముందుగా లూప్ లైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లూప్ లైన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక డమ్మీ రైల్వే ట్రాక్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ట్రైన్కి ఒక పార్కింగ్ ప్లేస్ లాంటిదన్నమాట. మరి అసలు ఈ లూప్ లైన్ వల్ల యూజ్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లూప్ లైన్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా 2 ట్రైన్లు పొరపాటున ఒకే ట్రాక్ మీదకి వచ్చాయనుకోండి, పొరపాటు సిగ్నల్ సరిగ్గా లేక 2 ట్రైన్లు ఒకే ట్రాక్ మీదకి వచ్చాయనుకోండి, అప్పుడు ఏదైనా ఒక ట్రైన్ని ఈ లూప్ లైన్లోకి పంపిస్తారనమాట. అప్పుడు ఒక ట్రైన్ వెళ్ళిన తర్వాత ఇంకొక ట్రైన్ వెళ్ళొచ్చు అనమాట. ఈ లూప్ లైన్కి 2 ఎంట్రీ ఇంకొకటి ఎగ్జిట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ లూప్ లైన్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ట్రైన్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి ఈ లూప్ లైన్ని యూజ్ చేస్తారు. కానీ కోరమండల్ ఎక్స్ప్రెస్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఈ లూప్ లైనే యాక్సిడెంట్కి కారణమైంది. అది ఎలాగంటే ఆ రోజు అంటే జూన్ 2, 2023 సాయంత్రం 6:55 బాలాసూర్ డిస్టిక్లోకి కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎంటర్ అయింది. గంటకి 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లిమిట్ వచ్చేసి గంటకి 130 కిలోమీటర్లు. అంటే డ్రైవర్ స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఏమైందేమో తెలియదు కానీ మెయిన్ ట్రాక్లో వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ సడన్గా లూప్ లైన్లోకి వెళ్ళిపోయింది. అంటే డ్రైవర్ ప్రమేయం లేకుండా, డ్రైవర్ కంట్రోల్ లేకుండానే ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది లూప్ లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా లూప్ లైన్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అలా సడన్గా లూప్ లైన్లోకి వెళ్ళిన కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండటంతో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని ఢీ కొట్టింది. ఆ స్పీడ్కి కొన్ని పట్టాలు ఉంటాయి, బోగి ఉంటాయి కదా, బోగీలన్నీ ఎగిరి అవతల వైపు అంటే వేరే పట్టాల మీద, సైడ్ ట్రాక్ మెయిన్ ట్రాక్ ఉంటాయి కదా, వేరే పట్టాల మీద పడిపోయాయి అనమాట. బోగీలన్నీ ఎగిరి ఫస్ట్ ట్రాక్ సెకండ్ ట్రాక్ మీద ఒక జిగ్జాక్ లైన్లో పడిపోవడం జరిగిందనమాట. కొన్ని బోగీలన్నీ ఎగిరి అవతల వైపు పట్టాలలో మీద పడిపోయాయి. ఈ బోగీలు అనేవి ఎంత వేగంగా ఎగిరి పడ్డాయి అంటే ఈ బోగీలు చాలా పైకి ఎగిరి చాలా అంతే స్పీడ్గా కింద పడ్డాయి అన్నమాట. అలా జరగడంతో ఎంత నష్టం జరిగిందంటే రైల్వే ట్రాక్ కింద పట్టాలు ఉంటాయి, ఆ పట్టాలు అనేవి కదిలిపోయాయి అన్నమాట. ఆ విధంగా ఇవి బోగీలు అనేవి కింద పడ్డాయి. ఈ బోగీలు ఆ లూప్ లైన్లోనే కాకుండా ట్రాక్ 1, ట్రాక్ 3లో కూడా పడ్డాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఆ ట్రాక్ 3 వైపు హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అనే ఇంకొక ట్రైన్ రావడంతో ఈ బోగీలు అనేవి ఆల్రెడీ పడిపోయి ఉంటాయి కదా, ఆ బోగీలు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్కి కారణమే అనమాట. ఆ బోగీలు అనేవి ఆ ట్రైన్ అవతల లైన్లో పడడం వల్ల యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అనేది గంటకి 125 కిలోమీటర్ల వేగంతో ఆ టైంలో వస్తుంది. అది ఈ బోగీలను ఢీకొట్టడంతో ఆ ట్రైన్ కూడా యాక్సిడెంట్కి కారణమైందనమాట. ఈ విధంగా ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇంత జరిగిన 2 ట్రైన్ల డ్రైవర్లు మాత్రం సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డారు ఫ్రెండ్స్. ఈ యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటనేది ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు ఈ యాక్సిడెంట్కి గల కారణం ఏంటంటే తప్పుగా సిగ్నల్ ఇవ్వడం, ఇంకొకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని కొన్ని మీడియా రిపోర్ట్స్, ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ చెప్తున్న మాటలు ఇవి. కానీ ఫ్రెండ్స్, కొంతమంది రైల్వే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదు, కావాలని ఎవరో ఒకరు దాన్ని మాన్యువల్ ఓవర్ రైడ్ ఇచ్చి ట్రైన్కి తప్పుగా సిగ్నల్ ఇచ్చుంటారని కొంతమంది రైల్వే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే ట్రైన్ని ఒక రైల్వే ట్రాక్ మీద నుంచి ఇంకో రైల్వే ట్రాక్ మీదకి డైవర్ట్ చేయడాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అని చెప్తారు. ఫ్రెండ్స్, మనం చాలా సినిమాల్లో చూసుంటాము. హీరో లేదా హీరోయిన్ కాళ్ళు రైలు పట్టాల్లో ఇరుక్కుపోతాయి. దాన్ని ఎవరో ఒకరు వచ్చి ఆ రాడ్ని వెనక కానీ ముందుకు కానీ అంటే ఆ ట్రైన్ పట్టాల డైరెక్షన్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ట్రైన్ని ఒక రైల్వే ట్రాక్ మీద నుంచి ఇంకో ట్రాక్ మీదకి డైవర్ట్ చేయడానికి హెల్ప్ చేసే మెషినే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇది మాన్యువల్గా చేసేవాళ్ళు, కానీ కాలం మారే కొద్దీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్ అంటే కంప్యూటరైజ్డ్ చేశారనమాట. సో ఇలా కంప్యూటరైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అడ్వాన్స్ అవుతుంది ఫ్రెండ్స్, ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. కానీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇంత కంప్యూటరైజ్డ్ అయిన ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందో ఎవరికి తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా ఇది మాన్యువల్ ఎర్రర్, అంటే ఎవరో కావాలని ఇంటర్లాకింగ్ సిస్టమ్కి తప్పుగా సిగ్నల్ ఇచ్చి
ఓవర్ రైడ్ చేశారు, డ్రైవర్కి కావాలని తప్పుగా సిగ్నల్ వెళ్ళే విధంగా చేశారని చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అసలు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదని ఎంతోమంది రైల్వే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా మన సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఉంటారు కదా, అశ్విన్ వైష్ణవ్ గారు ఏం చెప్పారంటే, మాకు దొంగలు ఎవరో దొరికారు, వాళ్ళ పేర్లు ఇప్పుడే చెప్పాం, సిబిఐకి వాళ్ళని అప్పగించిన తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరనేది ఏంటనేది అప్పుడు చెప్తాం, ఇప్పుడే చెప్పడం మంచిది కాదని చెప్పి రైల్వే మినిస్టర్ అనేది ఈ స్టేట్మెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.